మీ వాయిస్‌ని గూడా ధైర్యంగా ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అని ఇస్తా అన్నారు. అది చాలా గ్రేట్ అన్న. చాలా చాలా గ్రేట్. ఆహ్, ఏంటంటే అన్న ముఖ్యంగా ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళటం వల్ల మనకేదైనా ఉపయోగం ఉందంటారా? లేదంటారా? మీరు ఉన్నదన్న. సేవ్ అవుతా అంటారా? కారంటారా? అన్న పక్కా ఈ ప్రాసెస్ ద్వారా పోయినోళ్ళు 100కి 200% పాస్ అయితారన్న. దానికి ఉదాహరణ నేను. ఇది తెలియక చాలా మంది 3000కు 4000కి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక. అవును. అలాంటి వాళ్ళకు తెలియకపో ఇలాంటి ఒక బయట పడొచ్చు అనేది తెలవక టెన్షన్ పడిపోయి, భయపడిపోయి పక్క వారికి చెప్పుకోలేని పరిస్థితి ఇది. మనకు అవును. తెలిసిన వాళ్ళకి కూడా ఇది చెప్పలేమన్న ఇది. ఇట్లా లోన్ తీసుకున్నామనంటే వాళ్ళు ఒక రకంగా చూస్తారేమోనన్న ఫీలింగ్ తోటి ఎవరికి చెప్పుకోకుండా మనలో మనం బాధపడి చాలా మంది దాని అంచుల దాకా వెళ్ళినోళ్ళు ఉన్నారు. కొందరు ఆల్రెడీ చనిపోయినోళ్ళు కూడా ఉన్నారన్న. వాళ్ళ అవును. దాంట్లో కొద్దో గొప్ప మంది మన మాటలు మనది మా ఈ మీ ద్వారా సేవ్ అయితే నాకు ఆనందమే అన్న. మన సబ్స్క్రైబర్ యొక్క మాటలు అంటే ఆయన ఎట్లా బయటపడ్డారు ఈ 7 డేస్ లోన్ యాప్స్ నుంచి కానీ 15 డేస్ లోన్ యాప్స్ నుంచి కానీ వాళ్ళు పెట్టే బాధ నుంచి ఎట్లా బయటపడ్డారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాము. ఆయనే కాల్ చేసి ఆయన వాయిస్ని ఇస్తా అన్నారు. మన ద్వారా ఎట్లా సేవ్ అయ్యారు, ఏ ప్రాసెస్లో వెళ్ళారు అనేది ఆయన మనకి వివరంగా చెప్తా అని అన్నారు. ఆయన కాల్ని ఇప్పుడు నేను చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు 1 మంత్లో పే చేసుకోవాల్సిన ఏ లోన్ యాప్ గురించి అయినా నాకు కాల్ చేయాలి అనుకుంటే అది మీ టైం వేస్ట్ అని గుర్తుంచుకోండి. నేను ఓన్లీ 7 డేస్ ఫేక్ లోన్ యాప్స్ ఉంటాయి, లేదా 15 డేస్ ఫేక్ లోన్ యాప్స్ ఉంటాయి, వాటి గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే వాటి నుంచి మాత్రమే నేను మిమ్మల్ని బయటపడేయగలను. 1 మంత్లో పే చేసుకోవాల్సిన ఆర్బీఐ రిజిస్టర్డ్ లోన్ యాప్స్ నుంచి నేను మిమ్మల్ని సేవ్ చేయలేను అని గుర్తుంచుకోండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం లోన్ తీసుకోవడం అయితే కాదు, లోన్ ఎట్లా ఎగ్గొట్టాలి అనేది కూడా కాదు, వాళ్ళ హెరాస్మెంట్ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి, వాళ్ళు మన ఫొటోస్ మార్ఫింగ్ చేయకుండా ఎట్లా మన కాంటాక్ట్ లిస్ట్ని మనం కాపాడుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అని గుర్తుంచుకోండి. మన సబ్స్క్రైబర్ యొక్క మాటలు మీరు విన్నారు అంటే ఆయన ఎంత సంతోషపడుతున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదా, అసలు మన ద్వారా సేవ్ అయ్యారా లేదా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో ఎట్లా వెళ్ళాలి ఏంటి అని మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి. వీడియోస్లో కూడా అర్థం కాకపోతే 100% మీకు అర్థమవుతుంది, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లా ట్రై చేయండి. 1930 కాల్ చేయండి. ఒకవేళ లేదు ఇంకా నేను ఏదైనా ప్రైవేట్గా వెళ్ళాలనుకుంటున్నాను, లేదా ఇంకా నేను మీతో మాట్లాడాలి బ్రదర్ పర్సనల్గా అనుకుంటే వీడియో చివరిలో నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. కానీ నాకు కాల్ చేయాలి అన్న ఆలోచన చివరి ఆప్షన్గా పెట్టుకోండి. ఫస్ట్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి, రిప్లై ఇస్తాను. లేదు ఇంకా ఒకవేళ రిప్లై రాలేదు అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ రిప్లై రాలేదు అనుకుంటే మీరు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటన్నిటిని చూడండి. ఆ తర్వాత కూడా మీకు క్లారిటీ లేదు, ఇంకా మాట్లాడాల్సిన సందర్భం ఉంటే మీరు నా నెంబర్ ఇక్కడ చివరిలో డిస్ప్లే అవుతుంది, దానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అతని మాటల్లోనే ఎంత సంతోషం ఉందో ఒకసారి మీరు కూడా వినండి. హలో అన్న, నమస్తే అన్న. ముందుగా చాలా గ్రేట్ అన్న, మీ వాయిస్ని మన ఒక్క సెకండ్ అన్న. హలో అన్న చెప్పండి అన్న. అన్న నేనిప్పుడు మీ వాయిస్‌ని రికార్డ్ చేస్తున్నాను. ఇది అన్న ఓకే అన్న. మీరు మీ ఇష్టపూర్వకంగా రికార్డ్ చేసుకోండి. మన ఛానెల్‌లో పెట్టండి అని చెప్తేనే మీ వాయిస్‌ని రికార్డ్ చేసి మన ఛానెల్‌లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పెట్టండి అన్న. ఎందుకంటే ఇంకొక నలుగురు కూడా దానివల్ల బాగుపడితే సంతోషమే కదన్న. చాలా మంది ఉన్నారు. చాలా గ్రేట్. చాలా చెప్పండి. గ్రేట్ అన్న మీరట్లా అనుకోవటం. ఎందుకంటే మనం ఈ లోన్ యాప్స్ నుంచి బయటపడటమే కాదు, ఇంకా నలుగురు కూడా బయటపడాలి. మనం బ్రతకడమే కాదు, ఇంకొకరు కూడా బ్రతకాలి అనే ఆలోచన చేయటం చాలా గొప్ప విషయం అన్న. ఆహ్, నేను ఆహ్, మీరు నన్నెట్లా కాంటాక్ట్ అయ్యారు? అంటే నన్ను అనేది పక్కన పెట్టండి. మామూలుగా అసలు మీకు ఏం జరిగింది? మీరెట్లా బయటపడ్డారు? ఎట్లా ఈ లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఎట్లా మనల్ని ఇబ్బంది పెడతారు? ఎట్లాంటి ఫోటో మార్ఫింగ్ చేస్తారనేది మీకెట్లా జరిగింది అనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అది ఎంతో అన్న ఇది మందికి చెప్పాలంటే మీరు నాకు ఇప్పుడు బయట పడేయడం ఇది రెండోసారి అన్న. ఇది రెండోసారి అన్నారా? ఇది రెండోసారి అన్న బయట పడేయడం. అవునా? అసలు కొన్ని మీకు పరిస్థితుల వల్ల తప్పలేదన్న. ఫస్ట్ టైం తీసుకున్నది
లాస్ట్ ఇయర్లో అన్న లాస్ట్ ఇయర్లో ఒక 4 యాప్స్లో తీసుకున్నా. ఉమ్, 4 యాప్స్లో తీసుకున్నా లాస్ట్ టైం. ఆ 4 యాప్స్లో ఒక దాంట్లో తీసుకొని వాళ్ళు దమ్ చేయడం వల్ల ఇంకొక దాంట్లో చేయబెట్టాల్సి వచ్చింది. ఇవి 7 డేస్ 14 డేస్ యాప్స్ ఉందని నాకు అంతగా ఐడియా లేని రోజులు అవి. ఉమ్, డబ్బులు అవసరమయ్యి ఏదో తీసుకొని కట్టుకుందాం, అడ్జస్ట్మెంట్ రాక జీతం రాక కొద్దిగా ఏదో అయిపోతుంది అనుకుంటే ఒక దాంట్లో ఫస్ట్ స్క్రీన్ క్యాష్ ఒక దాంట్లో తీసుకున్నా. ఫస్ట్ ఉమ్, స్క్రీన్ క్యాష్లో 3000 తీసుకుని 3000కి 25 ఏమో ఇచ్చా, 2000 ఇచ్చిండు. 1 వీక్ కూడా కాలేదు వాళ్ళ హరాస్మెంట్ స్టార్ట్ అయిందన్న. ఉమ్. ఏం చేయాలని చెప్పేసి ఇంకొక ప్రోడక్ట్లో తీసుకొని ఇందులో కడదామని ఇంకొక దాంట్లో తీసుకొని అట్లా అట్లా 4 ఇట్లలో తీసుకుంటే 30,000 దాకా అయిందన్న. ఒక దాంట్లో కట్టడానికి ఇంకో దాంట్లో తీసుకోవటం వల్ల తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం తీసుకుంటే కూడా నాకు అలా 10,000 కూడా రాలేదన్న. ఉమ్, కానీ 30,000కి కట్టాలని చాలా ప్రెషర్ అయిపోయిందన్న. నాకు దగ్గర దగ్గర నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను. ఉమ్, ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చాలా పరిచయం అయిపోతే నేనే యూట్యూబ్లో ఏమన్నా దారి దొరుకుతుందా అని నేను వీడియోలు వెతకడం స్టార్ట్ చేసిన అన్న. ఉమ్. నా లక్కీ కొద్ది నా అదృష్టం కొద్ది ఆ రోజు మీ వీడియో ఒకటి దొరికిందన్న. అదేలే. ఆ వీడియో చూసిన వెంటనే మీకు నేను కాల్ చేయడం జరిగిందన్న. ఓకే. కాల్ చేసినప్పుడు ఎట్లా నేనేమన్నా రెస్పాండ్ అయ్యానా, లేకపోతే నేను మీ దగ్గర ఏమన్నా డబ్బులు అవునన్న, మీరు రెస్పాండ్ అయ్యారన్న. కాల్ చేయగానే మీరు రెస్పాండ్ అయ్యి మీరు ఏంటి ప్రాబ్లం, ఏంటి ప్రాబ్లం అని మీరు అడిగారు. ఉమ్, అంటే ఇది ప్రాబ్లం ఉందన్నా, నేను కొంచెం ఇలా ఇరుక్కపోయిన లోన్ యాప్లలో ఉమ్, పరిస్థితుల వల్ల నేను ఒక దాంట్లో తీసుకొని ఒక దాంట్లో కట్టడం అట్లా అట్లా చాలా ఇప్పుడు ప్రెషర్ అయిపోతుంది. డ్యూటీ పోవాలన్నా ప్రశాంతత లేకుండా కాలుతోటి చాలా చిరాకు. ఏం చేయని పరిస్థితులలో మీ నంబర్ దొరికిందన్న, మీకు యూట్యూబ్లో నుంచి చేస్తున్నా అన్న అనేసరికి మీరు సరే అన్న మీ ప్రాబ్లం చెప్పండి ఏ యాప్లో అంటే యాప్ల పేర్లు చెప్పినా అన్న. మీకు ఉమ్. చెప్తే మీరు సరే అన్న చేద్దామన్న, 2 ప్రాసెస్లు ఉంటాయని అన్నారన్న మీరు. కరెక్ట్, కరెక్ట్. ఒకటి మీరు లీగల్గా పోవచ్చు, ఒకటి సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఒకటి ఫస్ట్ మీకు అఫీషియల్ ప్రాసెస్ చెప్పానన్న నేను మీకు. అఫీషియల్ ప్రాసెస్ చెప్పారన్న. ఫస్ట్ అదే చెప్పారు. అఫీషియల్ గా వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి అన్న అనే చెప్పానా? అదే చెప్పారు. కాకపోతే అలా పోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇప్పుడు అక్కడ కంప్లైంట్ రిపోర్ట్ రైజ్ చేయాలి, ఈ లోపల జరగడం జరుగుతుంది. నాకు ఒత్తిడి తట్టుకోలేకపోయినా అదేలేండి. ప్రెషర్ తట్టుకోలేక మీరు ప్రైవేట్ గా ఏదైనా వెళ్దాము అని ఆలోచన చేశారు. ప్రైవేట్గా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పిండు అదే. ఆ రకంగా మీరు ఆ రోజు నన్ను సేవ్ చేసిండన్న. ఫస్ట్ టైం గ్రేట్, లాస్ట్ ఇయర్లో నాకు చాలా గ్రేట్ అన్న. మీరు మనకు అఫీషియల్ గా ఉంటుంది, ప్రశాంతంగా 1930కి కాల్ చేసి కంప్లైంట్ ద్వారా వెళ్ళొచ్చు. సరే, మీరు టెన్షన్ లో ఉండి నేను వెళ్ళలేకపోయాను అని అంటున్నారు. అవునన్నా. అదంతా ఓకే అన్న. మీరు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు గురించి చెప్పారా, ఇప్పుడు సెకండ్ టైం తీసుకున్నప్పుడు గురించి చెప్పారా? 2 సార్లు సేవ్ చేశారు బ్రదర్ మీరు నన్ను అన్నారు కదా. ఇప్పుడు సెకండ్ టైం తీసుకున్నది లాస్ట్ మంత్లో తీసుకున్నాను. లాస్ట్ మంత్ లో తీసుకున్నారు. మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకొని ఇంత ఇబ్బంది పడ్డారు కదన్న. అవునన్నా. మళ్ళీ మరి సెకండ్ టైం వాటి జోలికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇక నాకు కొంచెం ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ అయిందన్న. నేను కట్టుకుంటున్నాను ఓపికతోటే తీసుకోవాల్సి వచ్చిందన్న. కానీ అది కూడా తక్కువ అమౌంట్ తీసుకుంటే వాళ్ళు ఇది నేను యాక్చువల్గా ఇది జెన్యున్ యాప్ అనుకున్నాను. అది చైనా యాప్ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. జెన్యూన్ యాప్ అనుకున్నారు, లాగిన్ జెన్యున్ యాప్ అనుకున్నా, మంత్లీ కట్టుకుందాం అని చెప్పేసి హోప్లో తీసుకున్నా. ఆ రోజు అంటే టెన్షన్లో తీసుకోవడంతో అమౌంట్ నాకు క్రెడిట్ అయినాక కానీ నాకు అక్కడ వాళ్ళు డేస్ అనేది చూపించడం స్టార్ట్ చేసింది. కరెక్ట్, కరెక్ట్. ఈ యాప్స్లలో అట్లాగే ఉంటుందన్న. అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇది 7 డేసా 15 డేస్ లోన్ యాప్ అనేది చూపిస్తారు. నేను అప్పుడు మళ్ళీ ఆలోచించిన, మళ్ళీ నేను ఎందుకు ఇల్లు ఇరుకపోయినా 1 మంత్ యాప్ అనుకున్నా కదా ఇది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నాకు వారం రోజులు అమౌంట్ కట్టాలి, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. తప్పలేదు మళ్ళీ అన్న మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ మీకు ఫోన్ చేయడం జరిగింది. మళ్ళీ నాకు ఫోన్ చేశారు. మళ్ళీ మీరు అప్పుడైనా అఫీషియల్గా వెళ్ళారా? లేదన్న, ఇక అఫీషియల్గా నేను అఫీషియల్గా అక్కడికి వెళ్ళలేదన్న. ఆల్రెడీ ప్రైవేట్గా చేస్తే మీరు ఫస్ట్ టైం మన ద్వారా మనం చెప్పిన విధానం ద్వారా వెళ్ళా అని అన్నారు కదన్న. ఫస్ట్ అవునన్న. టైం మనం చెప్పిన విధానం ద్వారా వెళ్ళినప్పుడు ప్రాసెస్లో మీరు వెళ్ళినప్పుడు మీకు
ఏదైనా ఇబ్బంది వచ్చిందన్న అంటే ఫేక్ లోన్ యాప్స్లో ఫోటో మార్క్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా? మీ దాకా రాకముందుకే నాకు 1 డే బిఫోర్ మీకు నెక్స్ట్ డే మీ దాకా వస్తా అన్నప్పుడు స్టార్ట్ అయిందన్న నాకు. మీ దాకా రాలేదు ఇంకా. నెక్స్ట్ డే మీకు వచ్చిన అన్నట్టు. మీకు నేను నెక్స్ట్ డే మీకు కాంటాక్ట్ అయినా. హెరాస్మెంట్ స్టార్ట్ అయ్యాక నన్ను కాంటాక్ట్ ఆ అయ్యారు. హరాస్మెంట్ అనేది మామూలుగా హరాస్మెంట్ స్టార్ట్ కాలేదు. ఇంకా మార్కింగ్ ఫొటోస్ పెట్టడము, 1 డే టైం ఏమన్నా ఇవ్వకపోవడము, నాకు చాలా అంటే చాలా ప్రెషర్ పెరిగిపోయింది. మీ ఆ నెక్స్ట్ డే మీ కాల్ కనుక మీరు కనుక దొరకపోయేది ఉంటే సంథింగ్ పరిస్థితి ఏమవుతుండదో. ఎందుకంటే వాళ్ళు చెప్పినా వాళ్ళు వినే పొజిషన్లో లేదు. ఫొటోస్ వస్తూనే ఉన్నాయి. తర్వాత మీ దగ్గరకు వచ్చినాక తర్వాత నాకు అది ప్రాసెస్ చేయించినాక నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదన్నది. మన ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత, మనం చెప్పిన ప్రాసెస్లో మీరు వెళ్ళిన తర్వాత ఇక మీకు ఏ ఇబ్బంది అయితే రాలేదు. ఏ ఇబ్బంది రాలేదన్న నాకు అప్పుడు. అది 100% అన్న. 100% అన్న. నాకు ఏమి ఇబ్బంది రాలేదు. నాకు ఒక కాల్స్ రాలేదు, ఏం రాలేదు. మీరు ఫస్ట్ టైం మన ద్వారా ప్రాసెస్కి వెళ్ళా అన్నారు కదన్నా. అవునన్నా. ఏది ఇంతకు ముందు ఒకసారి, రెండోసారి ఇది సెకండ్ టైం అన్నారు కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఏ నెంబర్తో నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపించారో మీకు ఐడియా ఉందన్న నెంబర్? అవునన్నా, ఉందన్న. ఒక్కసారి కొంచెం చెప్పండి. అంటే నాది ఇది నేను రెండో ఫోన్ ఒకటి వాడుతున్నాను. ఆ ఫోన్ డేటా పోయింది. ఒకసారి ఉంటే చూద్దాము, లేకపోతే సెకండ్ సారి మీరు బయటపడిందైనా ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడదాము మన సబ్స్క్రైబర్స్ కోసం. అన్న, చెప్పండి అన్న. మీ పూర్తి నెంబర్ చెప్పకండి, చివరి 3 నెంబర్లు చెప్పకండి. ఫస్ట్ ఒక 5-6 నెంబర్లు చెప్పండి చాలు. నా దగ్గర ఉంటుంది వాట్సాప్లో మీరు పంపించిన డీటెయిల్స్. సరే అన్న చెప్పండి. 9676 9676 1 1 ఓకే ఓకే అన్న. 177 అదే కదా. అవును. ఇది సెకండ్ టైం పంపించిన డీటెయిల్స్. ఫస్ట్ టైం కూడా ఇదే నెంబర్ అన్న. ఫస్ట్ టైం కూడా ఇదే నెంబర్ పంపించారా? ఫస్ట్ టైం కూడా ఇదే వాట్సాప్ నెంబర్. అయితే ఇది ఏంటంటే అన్న, ఫస్ట్ టైం డీటెయిల్స్ లేవన్నా. ఈ 90 days ఇది ఉంది కదా, డిసపియరింగ్ మెసేజెస్ అని వాట్సాప్లో, అట్లా డిలీట్ అయిపోయి ఉండొచ్చు. సెకండ్ టైంది ఉంది. సెకండ్ టైం మీరు క్రెడిటో 24లో లోన్ తీసుకున్నారు అంతే కదన్న. నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఈ మన సబ్స్క్రైబర్ అన్న యొక్క ఏ లోన్ యాప్లో తీసుకున్నారు అనేది. అన్న, నేను ఇక్కడ మీ నెంబర్ కనిపించకుండా ఇక్కడ మన స్క్రీన్ పైన మీ డీటెయిల్స్ పెడతానన్నా. ఓకే కదన్నా? మీకు మీ నెంబర్ కనిపించదు, మీ పేరు కనిపించదు. సరే అన్న, మీరు క్రెడిటో 24లో లోన్ తీసుకున్నారు. 9676 177 అనే మొబైల్ నెంబర్ తోటే లాగిన్ అయ్యారు ఆ యాప్లో. అమౌంట్ 10,700 చేంజ్ అన్న. తర్వాత ఒకే ప్రొడక్ట్ నుంచి లోన్ వచ్చింది మీకు. అవునన్నా. ఇది 15 days లోనే. 15 days. ఓకే. జనవరి 2025 11వ తారీఖు మీరు నాకు డీటెయిల్స్ పంపించారన్న. అంతే కదా. 11వ తారీఖు మీరు నాకు డీటెయిల్స్ పంపించారు. 12వ తారీఖు మీరు ప్రాసెస్కి వెళ్ళారు. అవునన్నా. 12వ తారీఖు ప్రాసెస్కి వెళ్ళారు. ఆ తర్వాత ఈ యాప్ నుంచి, అంటే మన ద్వారా ఈ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత నుంచి ఈ యాప్ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అన్న? ఇక ప్రస్తుతానికి అయితే నాకైతే ఇంతవరకు అయితే ఎవరికి కాల్ అయితే రాలేదన్న. మీ వాళ్ళకి మీకు తెలిసి మీ కాంటాక్ట్ లిస్ట్ లో వాళ్ళకి ఏమైనా ఫోటోస్ అది వాళ్ళకే నేను చాలా మందిని ఫోన్లు చేశాను. ఏమైనా నా గురించి ఏమైనా కాల్స్ వచ్చినాయంటే ఎవరు ఎటువంటి కాల్స్ అయితే ఏం రాలేదు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పాను. కాల్స్ అయితే ఏం రాలేదు మీకు నా గురించి అని అయితే చెప్పిందాను మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. ఓకే. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎన్ని నెంబర్లు ఉండేవన్నా మీరు లోన్ తీసుకున్నప్పుడు? ఉంటాయన్న ఒక 200 దాకా ఉంటాయి నెంబర్స్. 200 వరకు ఉన్నాయి. 200 ఉన్న కాంటాక్ట్స్ లో మీ వాళ్ళ ఒక్కళ్ళకి కూడా కాల్స్ కానీ ఫొటోస్ కానీ వెళ్ళలేదు? లేదన్న. మీరు లోన్ కట్టారన్నా? లేదన్న, కట్టలేదు. మన ప్రాసెస్ తర్వాత మీరు లోన్ కూడా కట్టలేదు. అవునన్న. ఓకే అన్న, ఇప్పుడు ఒక మాట అయితే అడుగుతాను. ముందుగా ఆ మాట అడగడానికంటే ముందు మీ వాయిస్ని కూడా ధైర్యంగా ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అని ఇస్తా అన్నారు. అది చాలా గ్రేట్ అన్న, చాలా చాలా గ్రేట్. ఏంటంటే అన్న, ముఖ్యంగా ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళటం వల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా? మీరు సేవ్ అవుతా అంటారా కాదంటారా?
అన్న పక్క ఈ ప్రాసెస్ ద్వారా పోయిన వాళ్ళు 100కి 200% పాస్ అవుతారన్న. దానికి ఉదాహరణ నేను. ఇది తెలియక చాలా మంది 3000కు 4000కి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక. అవును. అలాంటి వాళ్ళకు తెలియకపో ఇలాంటి ఒక బయటపడొచ్చు అనేది తెలియక టెన్షన్ పడిపోయి భయపడిపోయి పక్క వారికి చెప్పుకోలేని పరిస్థితి ఇది. మనకు అవును. తెలిసిన వాళ్ళకు కూడా ఇది చెప్పలేమన్న. ఇది ఇట్లా లోన్ తీసుకున్నామనంటే వాళ్ళు ఒక రకంగా చూస్తారేమోనన్న ఫీలింగ్ తోటి ఎవరికి చెప్పుకోకుండా మనలో మనం బాధపడి చాలా మంది దాని అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్న. వాళ్ళ అవును. దాంట్లో కొద్దిగా గొప్ప మంది మన మాటలు మనది మా మీ ద్వారా సేవ్ అయితే నాకు ఆనందం అన్న. చాలా అందుకనే చాలా నేను ముందుకు వచ్చినాను నేను. చాలా గ్రేట్ అన్న. మీలాగా చాలా మంది ముందుకొస్తున్నారు. అంటే మన ద్వారా బయటపడ్డవాళ్ళు. మనం ఈ ప్రాసెస్‌లో దగ్గర దగ్గర ఒక 2000 మంది పైగానే సేవ్ చేసుంటాము. వాళ్ళందరూ గూడా వన్ బై వన్ చాలా మంది మొన్న ఒక సార్ ఉన్నారు. ఆయన నేవీలోనో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోనో ఎక్కడో చేస్తున్నారు. డిఫెన్స్‌లో ఆ, అనుకుంటా. డిఫెన్స్‌లో చేస్తున్నారు. ఆ సార్ గూడా ఆయన వాయిస్‌ని ఇస్తా అన్నారు. బ్రదర్ నా వాయిస్ మీకు ఇస్తాను. డ్యూటీ సాటర్‌డే, సండే హాలిడే ఉంటుంది. అప్పుడు ఇస్తాను అన్నారు. ఆయన కూడా చాలా యాప్స్‌లో తీసుకున్నారు. ఇబ్బంది పడ్డారు. అట్లా ఒకళ్ళు ఇట్లా వాయిస్ విని బయటపడ్డ వాళ్ళు ముందుకొచ్చి ఇస్తుంటే ఎంతో మందికి అది ధైర్యాన్ని ఇస్తుందన్న. భవిష్యత్తులో ఇట్లాంటి స్కామ్స్ నుంచి మనం చాలా సింపుల్‌గా బయటపడొచ్చు. ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళాల్సిన పని లేదు అని మనం చాలా మందికి చెప్తున్నట్టుగా ఉంటుంది. ఎట్లాంటి అవును ప్రాసెస్‌లో వెళ్ళొచ్చు అనేది కూడా మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళని కాపాడొచ్చన్న. ఓకేనా? ముందుగా మీరు కూడా చాలా గ్రేట్ అన్న. ఇంకొక విషయం అన్న. ఫస్ట్ టైమ్ మీరు సేవ్ అయ్యా అన్నారు కదా! ఇది సెకండ్ టైమ్ అన్నారు కదా! మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళటము. అవునన్న. ఫస్ట్ టైమ్ మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారా? అంటే మీ వాళ్ళకి అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్‌లు ఉండేవి? మీ వాళ్ళకి ఎవరికైనా ఫోటోస్ అప్పుడు వెళ్ళాయా? సేమ్ అన్న. అప్పుడు చూసి నా దగ్గర నా నంబర్ల 200 చిల్లరే ఉన్నదన్న అప్పుడు కూడా. అప్పుడు కూడా 200 చేంజే ఉండేవి. అవునన్న. అప్పుడు ఏ లోన్ యాప్‌లో తీసుకున్నా అన్నారన్న మీరు? ఒకటి పింకియాష్ అన్న, హ్మ్. 2 ఇన్స్టానోవా, హ్మ్. 3 క్రెడిట్ ఈజీ. క్రెడీజీ. క్రెడిట్ ఈజీ. హ్మ్. 4 క్రెడిట్ కౌ. క్రెడిట్ కౌ. వీటిల్లోనే తీసుకున్నారన్నా? ఇంకా వేటిలో అయినా అంతే అన్న. తీసుకున్నారా? 4 గిట్ల తీసుకున్నాను. ఈ 4 లోన్ యాప్స్‌లో తీసుకున్నారు. అప్పుడు మీ లోన్ అమౌంట్ ఎంతుండేదన్నా? మొత్తం 30,000 ఉందన్న 4 యాప్లలో కలిపి. ఆ 4 యాప్స్‌లో కలిపి 30,000 ఉంది. ఈ అవును క్రెడిట్ 24లో ఒక 10,000 చేంజ్ ఉంది. అంటే అవునన్న. ఒక 40,000 రూపీస్ అనేది మీరు మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళటం వల్ల సేఫ్ అయ్యారు. సరే అమౌంట్ పక్కన పెట్టేస్తే ఈ 40,000 అనేది పక్కన పెట్టేస్తే ముందుగా ఆ హెరాస్మెంట్ నుంచి మనం తప్పించుకున్నామా లేదా అనేది ఒక్క క్లారిటీ ఇవ్వండన్న కొంచెం. 100% అన్న. 100% ఆ హరాస్మెంట్ నుంచి చాలా రిలీఫ్ అయిపోయాను అన్న. అది ప్రాసెస్ అయిన మరుక్షణం నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం కాలేదని, ఎవరి దగ్గరికి వెళ్ళి కాల్స్ రాలేదు. హ్మ్. ప్రశాంతంగా ఉన్నానన్న. చాలా గ్రేట్. చాలా గ్రేట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న మీ మీకే ఇష్టపూర్వక థ్యాంక్స్ అన్న, పెద్ద థ్యాంక్స్ అన్న. మీరు ఇంతమందిని సేవ్ చేస్తుండ్రు. మీరు ఇంకా చాలా మందిని సేవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి కూడా కొద్దిగా ముందుకొచ్చి వాళ్ళు కూడా వాళ్ళు ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలి మీతోటి. వాళ్ళు కూడా బయట పడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్న. నాకంటే గూడా నేను ఇట్లా వెళ్ళండి నేను మధ్యలో ఉండి హెల్ప్ చేస్తానని చేసేవాడినే గానీ, ఆ హెల్ప్ పొందిన తర్వాత ఆ కృతజ్ఞత చూపెట్టి నేనొక్కడినే సేవ్ అవ్వటం గాదు. నాలాగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడాలి అని జెప్పి ముందుకొచ్చి ఇవ్వటం గూడా చాలా గొప్ప విషయం అన్న. నేను జేసింది ఒక 10% అయితే మీరు జేసింది 90% ఉంది. చాలా చాలా గ్రేట్ అన్న. మీకేదైనా ఇబ్బందొస్తే అంటే నేను అన్న చెప్పేది 1 మంత్‌లో పే చేసుకోవాల్సిన లోన్ యాప్స్ గురించయితే కాదు. 7 అవునన్న. డేస్ గానీ, ఇంకా ఏదైనా ఫేక్ లోన్ యాప్ గానీ ఉండి, దాంట్లో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, మీకు సమస్యొస్తే భవిష్యత్తులో అయినా సరే, అన్న నేనొకడినున్నా అని గుర్తుంచుకోండి. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సరే అన్న. నేను ఓకే. నాకు తెలిసినంత వరకు నేను చెప్తూనే ఉంటాను. మీ ద్వారా మీ వీడియో ద్వారా కొన్ని వందల వేల మంది కూడా తెలుసుకొని వాళ్ళు బాగుపడితే ఆనందం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మీ పర్మిషన్ తోటి ఈ వీడియోని మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. అన్న మీ ఫోన్ నంబర్ కనిపించనీయను. మీ పేరు గూడా కనపడనివ్వను. ఎందుకంటే
మీరు సీక్రెట్గా ఉండటం మీ ప్రైవసీ కూడా నాకు అంతే ముఖ్యం అన్న. మీ నెంబర్ అది అవును. కనిపించకుండా చూసి మీరు నాకు వాట్సాప్లో పంపిన డీటెయిల్స్ ఏ రోజు పంపారు, ఏ రోజు మీరు ప్రాసెస్కి వెళ్ళారు అనేది నా పక్కన ఇక్కడ డిస్ప్లే అయ్యేలాగా ఇక్కడ చేస్తాను. మీరు ఆ, మన ఛానల్ ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అన్న. పక్కా అన్న, పక్కా మన ప్రతి వీడియో ఫాలో అవుతామన్న మనం. థ్యాంక్ యూ అన్న. ఈ వీడియో ఈరోజు ఓకే. కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. చేసినప్పుడు మీరు ఇది ప్రాసెస్కి వెళ్ళింది నేనే అని ఒక కామెంట్ కూడా పెట్టడానికి ట్రై చేయండి మీకు పక్కా కుదిరినప్పుడు. అన్న. పెడితే ఏంటంటే చాలా మంది ఫేక్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారన్న, వేరే పక్క ఛానల్ వాళ్ళు పెట్టిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కొంచెం ఆ, చెప్పు దెబ్బ లాగా ఉంటుంది అన్నట్టు. ఓకే. కరెక్ట్ అన్న. ఒక్క మాట అన్న, నేను అన్నిటికంటే ముఖ్యంగా ఇది అడుగుదాం అనుకున్నాను. కాకపోతే ఆ, వీడియో లెంత్ అవుతుందన్న తగ్గించుకుంటూ వచ్చాను కానీ మామూలుగా ఒక మాట అడుగుతానన్న. అసలు ఈ లోన్ యాప్స్లో తీసుకోవడం మంచిదంటారా కాదంటారా? లేదన్న, ఆ, ఈ లోన్ ఎట్లా? యాప్లల్లో వద్దు. ఈ వాటిలో ఏలు పెట్టకూడదు. పెడితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను తప్పనిసరిలో తీసుకున్నా, నేను చేసిన తప్పే. ఉమ్, ఇప్పుడు ఇట్లాంటి వాటిలల్లో తీసుకోవడం 100% తప్పే అన్న. తప్పే. ఇలా తీసుకుంటే మన కుటుంబాన్ని మనం ఆగం చేసుకున్నట్టేనన్నా. 100% అన్న. వాళ్ళకు ప్రెషర్ ఇవ్వాలి, మనం ప్రెషర్ పడాలి. అవును. లేనిపోని అంత చేసుకున్నట్టయింది. అదేలేండి. ఇప్పటికైనా మనం తెలుసుకొని చాలా సేఫ్గా ఉన్నాము. చాలా హ్యాపీ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న. బాగా 18 నిమిషాలు 20 నిమిషాలు మీ టైం నాకు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే.